హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ కే మురళి, మెకానికల్ డిపార్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. సో ఈరోజు మీ ముందుకు ఒక వీడియో తీసుకొస్తానండి. అది సోలార్ పవర్ జనరేషన్. సో సోలార్ పవర్ జనరేషన్ ఏ విధంగా అవుతుంది ఏంటి చూసుకున్నట్టయితే మనం ఒక సిస్టమ్ ద్వారా ఏ విధంగా అవుతుందో చూద్దాం. సో అవి ఎన్ని టైప్స్ ఉంటాయి ఏంటి చూద్దాం. సో చూద్దాం టాపిక్. In solar power generation system, the solar energy is first collected by కలెక్టర్స్. ఏవైతే సోలార్ ఎనర్జీ కలెక్ట్ చేస్తుందో దాని ఫస్ట్ ఏం చేస్తారంటే సోలార్ కలెక్టర్స్ ఏవైతే ఉందో అవి కలెక్ట్ చేయబడతాయి. దిస్ ఎనర్జీ ఈజ్ యూజ్డ్ టు హీట్ ద ఫ్లూయిడ్ అండ్ ద ఎనర్జీ ఈజ్ ద ఫ్లూయిడ్ ఈజ్ యూటిలైజ్డ్ టు జనరేట్ స్టీమ్ ఇన్ ద హీట్ ఎక్స్చేంజర్. ఇక్కడ ఏదైతే ఎనర్జీ స్టోర్ అవుతుందో అది ఈ ఫ్లూయిడ్ ఎనర్జీ అనేది ఎక్కడ యూజ్ చేస్తారంటే స్టీమ్ ఇన్ ద హీట్ ఎక్స్చేంజర్లో ఉపయోగిస్తారనమాట. ద స్టీమ్ జనరేటెడ్ ఈజ్ ఎక్స్పాండెడ్ ఇన్ ఏ ప్రైమ్ మూవర్ టు ప్రొడ్యూస్ మెకానికల్ ఎనర్జీ విచ్ క్యాన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ ద జనరేటర్. ఇక్కడ ఏదైతే ఎనర్జీ క్రియేట్ చేయబడుతుందో టర్బైన్స్కి ప్రైమ్ మూవర్కి ప్రొడ్యూస్ మెకానికల్ ఎనర్జీ అనేది మెకానికల్ ఎనర్జీ నుండి ఇది ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుందన్నమాట. దీంట్లో 3 టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. ఏ విధంగా సోలార్ పవర్ జనరేషన్ చేస్తారంటే ఫస్ట్ వచ్చేసి లో టెంపరేచర్ సైకిల్, మ్యాక్సిమం టెంపరేచర్ ఈజ్ లిమిటెడ్ టు 100 degrees centigrade. నెక్స్ట్ మీడియం టెంపరేచర్ సైకిల్, టెంపరేచర్ రేంజ్ ఫ్రమ్ ద 150 to 300 degrees centigrade. నెక్స్ట్ హై టెంపరేచర్ సైకిల్, టెంపరేచర్ అబోవ్ ద 300 degrees centigrade. సో ఈ 3 స్టెప్స్ అనమాట. టెంపరేచర్ యూజ్ చేసుకుని లో టెంపరేచర్, మీడియం టెంపరేచర్, హై టెంపరేచర్. సో ఇక్కడ సోలార్ పవర్ జనరేషన్లో ఈ విధంగా ప్రొడ్యూస్ అవుతుంది. ఎందుకంటే మెకానికల్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రిక్ ఎనర్జీ. ఎందుకంటే ఎలక్ట్రిక్ ఎనర్జీ కోసం ఇదంతా చేస్తున్నారు కాబట్టి పవర్ ప్రొడ్యూస్ చేయడానికి. సో సోలార్ పవర్ జనరేషన్ అది ఈ 3 స్టెప్స్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి సోలార్ స్టిల్ అంటే ఏంటి, లేదా సోలార్ డిస్టిలేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ఇక్కడ ఒక డయాగ్రామ్ ఉందండి. ఇది సోలార్ స్టిల్ అనమాట, లేదా సోలార్ డిస్టిలేషన్. సో ఇందులో ఇది మొత్తం వాటరు, ఇది డిస్టిలేటెడ్ వాటర్ అనమాట. ఇది ట్రాన్స్పరెంట్ కన్వర్ ప్లేట్ లేదా గ్లాస్ ట్యూబ్. ఇది సోలార్ ఎనర్జీ. ఇక్కడ కంటైనర్, సో ఇది బేస్ చేసుకుంటుంది అనమాట. లోపల ట్యూబ్స్లో ఉంటాయి, ఇదంతా వాటర్ అనమాట. సో దీంట్లో డిస్టిలేటెడ్ వాటర్ ఉంటుంది అనమాట. సో దీంట్లో ఎక్స్ప్లెనేషన్కి వచ్చేసరికి పార్ట్స్ అనమాట ఇది. సో దిస్ ద సైలెంట్ వాటర్ ఈజ్ కలెక్టెడ్ ఇన్ ఏ కంటైనర్ క్లోజ్డ్ విత్ ఏ గ్లాస్ ప్లేట్. ఇది గ్లాస్ ప్లేట్లో క్లోజ్ కంటైన్ చేయబడి ఉందన్నమాట. లేదంటే ట్రాన్స్పరెంట్ కవర్ అనమాట. ఇది ట్రాన్స్పరెంట్ కవర్ ఉంటుంది. సోలార్ ఎనర్జీ ఇన్సిడెంట్ on the thin layer water is evaporated as it heated by the sun radiation. సో ఇక్కడ ఉన్న వాటర్ ఏదైతే ఉందో ఈ సన్ రేడియేషన్ ద్వారా వచ్చింది కాస్త హీట్ అవుతుందన్నమాట. అది థిన్ లేయర్ నుంచి అబ్జర్వ్ చేయబడుతుంది అనమాట. ద వేపరేజర్ కండెన్సర్ ఆన్ ద అండర్ సైడ్ ఆఫ్ ద గ్లాస్ స్లోప్ ఆఫ్ ద గ్లాస్ ప్లేట్. ఇది గ్లాస్ స్లోప్ ఆఫ్ ద గ్లాస్ ప్లేట్ అనమాట. అంటే కొంచెం యాంగిల్ ఇంక్లినేషన్ ఉంటుంది అనమాట. ఆన్ ద అకౌంట్ ఆఫ్ డౌన్వర్డ్ స్లోప్ of glass plate, condensed the water flows down along the plate cut the through. ఇక్కడ ఏదైతే కట్ అవుతుందో ఇక్కడ ఉన్న హైట్కి ఇక్కడ ఉన్న హైట్ తక్కువ కాబట్టి ఇక్కడ ఉన్నది తొందరగా ఇది అవుతుంది అనమాట. సో ఇది వచ్చేసి డిస్టిలేటర్ వాటర్ అంటే కండెన్స్డ్ వాటర్, అంటే హీట్ అయిన వాటర్ కాస్త ఏమవుతుందంటే ఆవిరిగా ఇది కన్వర్ట్ అయిపోతుంది అనమాట. సో అది డౌన్వర్డ్స్కి వస్తుంది అనమాట. దీంతో సోలార్ స్టిల్ కెన్ ప్రొడ్యూస్ ఇది సోలార్ పాయింట్ స్టిల్ ఏదైతే ఉందో 3 to 5 liters ఆఫ్ డిస్టిల్డ్ వాటర్ ఫర్ స్క్వేర్ మీటర్ ఇన్ ఏ డే. అంటే అనే డే ఒక రోజుకి 3 to 5 liters అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ద ఈల్డ్ డిస్టిల్డ్ వాటర్ డిపెండ్ అపాన్ ద టెంపరేచర్ డిఫరెన్స్ బిట్వీన్ ద వాటర్ అండ్ గ్లాస్ ప్లేట్. ఇక్కడ ఉన్న వాటర్కి ఇక్కడ ఉన్న గ్లాస్ ప్లేట్కి డిఫరెన్స్ బేస్ చేసుకొని ఇది తయారవుతుంది అనమాట. సో సోలార్ డిస్టిలేషన్ ఈజ్ ద సూటబుల్ మెథడ్ ఆఫ్ కన్వర్జింగ్ సాల్ట్ వాటర్ ఇంటూ డ్రింకింగ్ వాటర్. ఇక్కడ ఏదైతే ఉందో సోలార్ స్టిల్ అనేది ఉందో ఇది సాల్ట్ వాటర్ నుంచి మనకి డ్రింకింగ్ వాటర్గా కన్వర్ట్ చేయడం కోసం ఇది యూజ్ చేస్తారనమాట. సో ఇది సోలార్ స్టిల్ లేదా సోలార్ డిస్టిలేషన్ అనమాట. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి సోలార్ డ్రయర్ అంటే ఏంది. జనరల్గా డ్రయర్ అంటే డ్రయర్ మీన్స్ అది ఆరబెట్టేది అనమాట. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎవరైనా గర్ల్స్ లేడీస్ ఉన్నా అనుకుంటే తలస్నానం చేసినప్పుడు
అది హెయిర్ డ్రైయర్ ఏ విధంగా వెయిట్ చేస్తుందో హెయిర్ని త్వరగా ఆరబేస్తుందో అలా ఇక్కడ సోలార్ నుంచి డ్రైయర్ అన్నది ఉంటుందన్నమాట. అది దేనికి యూజ్ చేస్తారు ఏంటో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చూద్దాం టాపిక్. ఈ డయాగ్రామ్ ఉందన్నమాట. సో ఇది వచ్చేసి క్యాబినెట్ సోలార్ డ్రైయర్ అనమాట. సో ఇది ఎయిర్, ఇది ప్రొడక్ట్ రిఫర్ ట్రే, ఇది వచ్చేసి ఎయిర్ అనమాట. ఇక్కడ సోలార్ రేడియేషన్ అంటే సోలార్ సిస్టమ్ వర్కింగ్ అంటే ఇక్కడ సన్ రైజ్ పడతాయి అన్నమాట. సో దీంట్లో ఏ విధంగా వస్తుంది ఏంటి చూసుకున్నట్టయితే మనకి, సో ఫస్ట్ చూడండి, సోలార్ డ్రైయర్ ఈజ్ యూజ్డ్ టు రిమూవ్ మాయిశ్చర్ అండ్ హెల్ప్ ఇన్ ద ప్రిజర్వేషన్ ఆఫ్ ది ప్రొడక్ట్. సో సోలార్ డ్రైయర్ యూజ్డ్ మాయిశ్చర్ అంటే ఏంటంటే తేమను తొలగిస్తుంది అనమాట. అది ఫ్రూట్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ప్రివెన్షన్ ఆఫ్ ద ప్రొడక్ట్ అంటే ప్రొడక్ట్కి ఎటువంటి ప్రాబ్లం లేకుండా చేస్తుంది అనమాట. Drying can be done faster and the controlled fashion of the prevent the mixing of the insects dust. సో ఇక్కడ ఏదైతే ఫాస్ట్గా ఇది అవుతుంది, దాంతోపాటు ఫ్యాసినేట్గా కంట్రోల్ చేస్తుంది అనమాట. ఇన్సెక్ట్స్ అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఫ్రూట్ కావచ్చు ఏదైనా సరే దానికి డస్ట్ కూడా లేకుండా రిమూవ్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏ క్యాబిన్ టైప్ సోలార్ డ్రైయర్ కన్సిస్ట్ ఆఫ్ యాన్ ఎన్క్లూజివ్ విత్ ట్రాన్స్పరెంట్ కవర్. ఇది ట్రాన్స్పరెంట్ కవర్లా ఉంటుందన్నమాట. దీంట్లో ద ప్రొడక్ట్ టు బి డ్రైయర్ ఏ ప్లేస్ ఆన్ ద ప్రిఫర్డ్ ట్రేస్. ఇక్కడ ఏదైతే ట్రే ఉందో ఆ ట్రేస్ మీద ప్రొడక్ట్ ఉంచుతారనమాట. సోలార్ రేడియేషన్ ఎంటరింగ్ ఇన్ ద ఎన్క్లోజింగ్ ద అబ్జర్వ్ ఇన్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద ఇంటర్నల్ సర్ఫేస్ ఆఫ్ ద ఎన్క్లోజ్. సో ఇక్కడ ఏదైతే సర్ఫేస్ ఉంటుంది ఇంటర్నల్గా దాని మీద ఇది ఫోకస్ అవుతుంది అనమాట. హార్ట్ ఇక్కడ వస్తుంది. యాజ్ ఎ రిజల్ట్ మాయిశ్చర్ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ది ప్రొడక్ట్ అండ్ ద ఎయిర్ ఇన్సైడ్ ద హీటెడ్. సో ఇక్కడ ద ప్రొడక్ట్ మీద ఏదైతే మాయిశ్చర్ ఉంటుందో అది వెళ్ళిపోతుంది. సో ఫుడ్ అన్నది ఏదైతే ఉందో యాపిల్ కావచ్చు ఏదైనా ప్రోడక్ట్ ఏదైతే ఉందో దానికి మాయిశ్చర్ కంటెంట్ పోతుంది అనమాట ఇన్సైడ్లో. సో సూటబుల్ ఆపరేటింగ్ మేడ్ ఫర్ ద టాప్ అండ్ ద బాటమ్ టు ఎన్ష్యూర్ ద న్యాచురల్ సర్క్యులేషన్ ఆఫ్ ద ఎయిర్. సో ఇక్కడ ఎయిర్ అనేది న్యాచురల్గా సర్క్యులేషన్ అవుతుంది అనమాట బాటమ్ సైడ్ నుంచి. సూటబుల్ దిస్ టైప్ ఆఫ్ డ్రైయర్ ఈజ్ సూటబుల్ ఫర్ స్మాల్ స్కేల్ యూస్ అండ్ టెంపరేచర్ రేంజింగ్ ఫ్రమ్ to 50 to 80 degrees centigrade. Usually attained typical products which can be dried as a chilies, ఆనియన్స్, గ్రేప్స్ ఎక్సెట్రా. సో ఇటువంటి దాంట్లో ఏంటంటే చిల్లీస్, గ్రేప్స్ ఇటువంటివి హీట్ చేయడానికి యూజ్ చేస్తారనమాట. సో అవి డ్యామేజ్ అవ్వకుండా యూజ్ చేస్తారు. సో ఇది క్యాబిన్ టైపు. నెక్స్ట్ వచ్చేసి ఫర్ లార్జ్ స్కేల్ డైయింగ్. సో లార్జ్ స్కేల్ డైయింగ్లో ఏ విధంగా ఉన్నది, ఏ కన్వెక్షన్ టైప్ ఆఫ్ సోలార్ డ్రైయర్ ఈజ్ యూజ్డ్. కన్వెక్షన్ టైప్ ఉన్న సోలార్ డ్రైయర్ ఏదైతే ఉందో అది యూజ్ చేస్తారనమాట. ఇన్ కన్వెక్టివ్ టైప్ ఫోర్స్ సర్క్యులేషన్ ఆఫ్ ఎయిర్ ఈజ్ మెయింటైన్డ్. అంటే సర్క్యులేషన్ దానికి ఏదో ఒకటి ఎయిర్ అడిషనల్ ఫోర్స్ అప్లై చేయడం ద్వారా వస్తుంది అనమాట. ఇన్ దిస్ కేస్ ఎయిర్ ఈజ్ హీటెడ్ సపరేట్లీ బై సోలార్ రేడియేషన్ అండ్ ఈజ్ ఫోర్స్డ్ త్రూ ది ఛాంబర్ వేర్ ద ప్రొడక్ట్ ఆర్ స్టోర్డ్ అండ్ డ్రైడ్. సో ఇన్సైడ్లో ఎక్కడైతే స్టోర్ చేయబడి ఉంటుందో దానికి ఎయిర్ అన్నది అడిషనల్గా ఇస్తారు అనమాట. న్యాచురల్ కాకుండా ఫోర్స్ అప్లై చేసిస్తారు. సో ఎక్కడైతే అది ఉంటుందో స్టోర్గా ఉంటుందో. కన్వెక్షన్ టైప్ డ్రైయర్ ఈజ్ యూజ్డ్ ఫర్ డ్రైయింగ్ ఫుడ్ గ్రెయిన్స్, టీ అండ్ టొబాకో. ఇట్ ఈజ్ ఆల్సో యూజ్డ్ ఫర్ డ్రైయింగ్ టైంబర్. సో ఇవి టొబాకోకి, ఫుడ్ గ్రెయిన్స్కి ఏదైతే ఉందో దీన్ని యూజ్ చేస్తారన్నమాట. సో ఇది ఇక్కడ చిన్న డయాగ్రామ్ ఉంది చూడండి. ఇది కన్వెక్షన్ టైప్ సోలార్ డ్రై అనమాట. సో ఇక్కడ చూడండి, ఇది ఫీడ్ ఇంట్రెస్ట్ అవుతుంది ప్రొడక్ట్ అండ్ ఇది డ్రై ప్రొడక్ట్ అనమాట. ఇది చాంబర్, ఇక్కడ రేడియేషన్ ఈ విధంగా వస్తుంది. సో ఇది ఎయిర్ హీటర్, ఇక్కడ పంప్ అన్నది బాయిలర్ అప్లై చేయబడింది. సో ఈ రేడియేషన్ ఎప్పుడైతే ఇక్కడ వస్తుందో ఇక్కడ నుంచి ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో ఈ వాల్యూ ఇటు నుంచి వచ్చేస్తుంది. మళ్ళీ పంప్ నుంచి వస్తే బ్లోయర్ అనమాట. బ్లోయర్ యూజ్ చేస్తాం. సో ఈ బ్లోయర్ ద్వారా ఏమవుతుందంటే మళ్ళీ ఇక్కడ నుంచి రేడియేషన్ నుంచి ఎయిర్ అన్నది సర్క్యులేట్ చేస్తాం. మళ్ళీ ఇక్కడ చాంబర్ నుంచి డ్రై ఎయిర్ బయటకు వస్తుంది, ఫీడ్ ఎయిర్ లోపలికి వస్తుంది అనమాట. సో ఇది మనకి సోలార్ డ్రైయర్ అనమాట. నెక్స్ట్ వచ్చేది మనకి సోలార్ కుక్కర్. సోలార్ కుక్కర్ నుంచి ఏ విధంగా ఫుడ్ ప్రిపేర్ చేస్తారు, హీట్ చేస్తారు, దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అనమాట. సో ఇక్కడ చూడండి, ఇది బాక్స్ టైప్ కుక్కర్ అనమాట. ఇది వచ్చేసి ట్రాన్స్పరెంట్ కవర్ దీని మీద ఉంటుంది. ఇది మిర్రర్,
ఇది గైడ్ ఫర్ అడ్జస్టబుల్ మిర్రర్ అనమాట. ఇది ఇన్సులేటెడ్ బాక్స్. సో ఇన్సులేటెడ్ బాక్స్లో మనం ఏదైతే ప్రోడక్ట్ ఉంటుందో దాన్ని కుక్ చేయడం కోసం యూజ్ చేస్తాం అనమాట. సో దీంట్లో చూడండి సోలార్ కుక్కర్. సో అంటే సన్ నుంచి వచ్చే రేస్ నుంచి మనం ఫుడ్ అన్నది తయారు చేసుకోవడానికి యూజ్ చేసే కుక్కర్ అనమాట. ఇది సోలార్ కుక్కర్. అండ్ ఇంపార్టెంట్ థర్మల్ అప్లికేషన్ ఆఫ్ సోలార్ ఎనర్జీ ఈజ్ దట్ ఆఫ్ ద కుకింగ్. సో ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే సోలార్ ఎనర్జీ యూజ్ చేసుకొని కుకింగ్ పర్పస్ యూజ్ చేయడం అనమాట. సోలార్ కుక్కర్ ఆర్ డెవలప్డ్ ఇన్ ద నంబర్ ఆఫ్ డిజైన్స్. సో ఏదైతే డిజైన్ ఉందో అది రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని డిజైన్ అనమాట. ఏ బాక్స్ టైప్ ఆఫ్ సోలార్ కుక్కర్ విత్ ఏ సింగిల్ గ్లాస్ రిఫ్లెక్టర్. సో ఇక్కడ ఏదైతే బాక్స్గా టైప్ ఉందో అది సింగిల్ గ్లాస్ రిఫ్లెక్టర్ అవుతుంది అనమాట. ఇట్ ఈస్ ఏ సింపుల్ యూస్ అండ్ రిఫ్లెక్టర్ ఇంక్లినేషన్ కెన్ బి వ్యారీడ్. సో ఇక్కడ ఉన్న ఇంక్లినేషన్ వ్యారీ చూసావా, ఆ రిఫ్లెక్ట్ అంటే ఇంక్లినేషన్ ఉంటుంది అనమాట. ద సోలార్ ఎనర్జీ penetrating through the glass covers and absorbed by a block and metal tray keep the inside of the solar box. ఇక్కడ ఏదైతే సోలార్ బాక్స్ ఉందో ఇన్సైడ్లో ఉంటుందన్నమాట. అది ఒక మెటల్ టైప్లో కవర్ చేయబడి ఉంటుంది అనమాట. యాజ్ ఏ రిజల్ట్ ద టెంపరేచర్ ఇన్సైడ్ ద బాక్స్ ఇంక్రీజ్ డిపెండింగ్ అపాన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ సోలార్ రేడియేషన్ అండ్ ద మెటీరియల్ ఆఫ్ ఇన్సులేషన్ ఆఫ్ ద ప్రొవైడ్. ఇక్కడ ఏదైతే మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాం ఇన్సులేషన్ దాన్ని బేస్ చేసుకొని ఆ టెంపరేచర్ ఏ విధంగా ఇన్సైడ్ బాక్స్ ఉంటుందో అది యూజ్ చేస్తుంది అనమాట. ద కుకింగ్ పోట్స్ విత్ ద ఫుడ్ గ్రెయిన్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్సైడ్ ద బాక్స్. ఏదైతే మనం కుక్ చేయాలనుకుంటామో అది బాక్స్ ఇన్సైడ్ పెడతాం అన్నమాట. సో దే గాట్ హీట్ ఎనర్జీ అండ్ ఫుడ్ విల్ బీ కుక్డ్ ఇన్ ద సర్టెన్ ప్రొవైడ్ ఆఫ్ ద టైమ్ డిపెండింగ్ అపాన్ ద యాక్చువల్ టెంపరేచర్ అటెండ్ ఇన్సైడ్. సో ఇక్కడ ఏదైతే టెంపరేచర్ ఇన్సైడ్ అటెండ్ చేయబడుతుందో దాన్ని బేస్ చేసుకొని ఇది తొందరగా కుక్ చేయబడుతుంది అనమాట. సో ఇది క్యారీ చేయడం ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇది హ్యాండిల్ అనమాట. సో కుకింగ్ పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో 2 ఫిక్స్ అవుతాయి అనమాట. దిస్ ఈజ్ బాక్స్ టైప్ కుక్కర్ అనమాట. సో ఇది సోలార్ కుక్కర్ గురించి ఎక్స్ప్లెనేషన్. సో దీంట్లో అడ్వాంటేజ్ ఏంటి, తర్వాత లిమిటేషన్స్ ఎన్ని ఉన్నాయో మనం చూద్దాం. సో ఇక్కడ చూడండి. సో అడ్వాంటేజ్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ సోలార్ కుక్కర్. సోలార్ కుక్కర్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి, సో నో అటెన్షన్ ఈజ్ రిక్వైర్డ్ డ్యూరింగ్ కుకింగ్. అంటే అది కుక్ చేస్తున్నప్పుడు అంటే వండుతున్నప్పుడు అటెన్షన్ అనేది అవసరం లేదన్నమాట. నో పొల్యూషన్. సోలార్ కుక్ ద్వారా వచ్చేది ఇది పొల్యూషన్ కాదని. థర్డ్ వన్ లిటిల్ మెయింటెనెన్స్ కాస్ట్. తక్కువ కాస్ట్ ఉంటుంది. ఫుడ్ కుక్కర్ డిలిషియస్ విత్ న్యాచురల్ టేస్ట్ అనేది మామూలుగా ఉంటుంది అనమాట. చూడండి ఫుడ్ కుక్డ్ ఈజ్ డిలిషియస్ with natural taste and also nutritive because the vitamin are not destroyed. అంటే విటమిన్ అనేది పాడవు. సో న్యూట్రిటివిటీ అనమాట. సో లిమిటేషన్స్ ఏంటి లేదా డిసడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ ఫుడ్ కెనాట్ బి కుక్డ్ ఇన్ ద నైట్ ఆర్ డ్యూరింగ్ ద క్లౌడీ డేస్. అంటే సన్ రైజ్ ఎప్పుడైతే రావో అప్పుడు కుక్ చేయబడదు అనమాట. సో అది చెప్తుంది. నెక్స్ట్ టైం రిక్వైర్డ్ ఫర్ కుకింగ్ ఈజ్ కంపారిటివ్లీ హై. చాలా హై టైం తీసుకుంటుంది అనమాట, ఎక్కువ టైం. నెక్స్ట్ ద ఐటమ్స్ సచ్ యాజ్ చపాతీస్ ఆర్ నాట్ కుక్డ్ సిన్స్ దే రిక్వైర్ హై టెంపరేచర్ అండ్ ఆల్సో నీడ్స్ టు మ్యానిపులేషన్ డ్యూరింగ్ కుకింగ్. సో చపాతీ దీంట్లో ఉడికించాలంటే ఉడికించదు, ఎందుకంటే చపాతీ ఫస్ట్ వేసిన తర్వాత అది హీట్ అయిన తర్వాత మళ్ళీ తిప్పివేయాలి కాబట్టి అది దాన్ని మ్యానిపులేషన్ డ్యూరింగ్ కుకింగ్ అన్నాడు కాబట్టి. సో ఇవి డిసడ్వాంటేజ్ అనమాట. సో ఇవి మనకి సోలార్ కుక్కర్ యొక్క అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ అనమాట. నెక్స్ట్ మనకు వచ్చేసి టాపిక్ ఫోటోవోల్టాయిక్ కన్వర్షన్ డివైస్. సో ఫోటోవోల్టాయిక్ కన్వర్షన్ డివైస్లో ఇంకో డయాగ్రామ్ ఉంది చూడండి. సో ఇది వచ్చేసి ప్రిన్సిపల్. అంటే సోలార్ రేడియేషన్ ఎలా వస్తుంది, ఎన్ టైప్ మెటీరియల్ పీ టైప్ మెటీరియల్ తీసుకున్నాం. ఇక్కడ ఎక్స్టర్నల్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ ఇచ్చాం. సో ఇక్కడ సోలార్ సెల్ ఫోటోవోల్టాయిక్ సెల్ ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇది సన్లైట్ ఇలా వస్తుంది. ఇక్కడ మెటల్ ఎలక్ట్రోడ్, ఇది 0.2 మైక్రాన్స్, ఇక్కడ 300 మైక్రాన్స్. ఎన్ టైపు, తర్వాత పీ టైప్ S1 S2 ప్లేట్స్ అనమాట. ఇది అడిషనల్గా లోడ్ అనేది అప్లై చేస్తుంది. సో ఇక్కడ ఏ విధంగా ఉంటుంది ఏంటి చూసుకున్నట్టయితే మన ఎక్స్ప్లెనేషన్లో ఫోటోవోల్టాయిక్ కన్వర్షన్ డివైస్ ఏమైందో చూడండి. సో ఫోటోవోల్టాయిక్ డివైస్ కన్వర్ట్ సోలార్ ఎనర్జీ ఇంటూ అదర్ ఎనర్జీ ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ రేడియేషన్. అంటే సోలార్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ రేడియేషన్గా కన్వర్ట్ చేస్తుంది అనమాట. డైరెక్ట్లీ ఇంటూ ఎలక్ట్రిక్ ఎనర్జీ. సో మ్యాగ్నెటిక్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రిక్ కన్వర్ట్ అవుతుంది. ఇన్ ఫోటోవోల్టాయిక్ కన్వర్షన్ సోలార్ రేడియేషన్ ఫాలింగ్ ఆన్ ఫోటోవోల్టాయిక్ సెల్ ఈజ్ డైరెక్ట్లీ కన్వర్ట్ టు ద డీసీ ఎలక్ట్రిక్ జనరేటర్ లేదా డీసీ కన్వర్టర్గా కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ ఫోటోవోల్టాయిక్ సెల్లో డైరెక్ట్లీ కన్వర్ట్ ఇంటూ డీసీ ఎలక్ట్రికల్ సిటీ.
So the principle of photovoltaic cell is if the surface of silicon is doped within the material having 5 valency electrons, there will be an excess electrons in that side. సో 5 కావాలంటే 5 కంటే ఎక్కువ ఎక్సెస్గా ఉంటుందన్నమాట. బికమింగ్ ఎన్ టైప్ సెమీ కండక్టర్, అంటే ఇక్కడ ఏదైతే ఎలక్ట్రాన్ వస్తుందో పీ కావచ్చు లేదా ఎన్ టైప్ కావచ్చు ఉన్నది కాకుండా ఎన్ టైప్ సెమీ కండక్టర్ అనమాట. వెన్ ద అదర్ సైడ్ ఆఫ్ ద డాప్డ్ విత్ మెటీరియల్ హ్యావింగ్ 3 valency ఎలక్ట్రాన్స్ boron, there will be deficiency electron lead పీ టైప్ సెమీ కండక్టర్. ఇక్కడ పీ టైప్ ఎన్ టైప్ సెమీ కండక్టర్స్ ఉంటాయన్నమాట. రెండు, ఒకటి గ్రహిస్తే ఇంకోటి రెడ్యూస్ అవుతుందన్నమాట. సో దీన్ని ఎన్ టైప్ పీ టైప్ సెమీ కండక్టర్స్ అంటారు అన్నమాట. దిస్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ యాక్సిస్ ఆఫ్ హోల్స్. సెమీ కండక్టర్స్ విత్ వన్ టైప్ పీ అండ్ అదర్ టైప్ సైడ్ ఈజ్ ఎన్ ఫ్రమ్స్ పిఎన్ జంక్షన్. వెన్ ద లైట్ స్ట్రైక్స్ ద అప్పర్ సర్ఫేస్, సమ్ photons are observed near the junction of the two layers. ఏవైతే పీ టైప్ ఎన్ టైప్ లేయర్స్ ఉన్నాయో అక్కడ హీట్ ప్రొడ్యూస్ అవుతున్నప్పుడు అది అబ్జర్వ్ చేసుకున్న 2 layers ఈ విధంగా ఉంటుంది అనమాట. అండ్ ద హోల్స్ ఆర్ పీ సైడ్ విల్ టెండ్ టు ద ఎన్ సైడ్. సో పీ సైడ్ ఉన్నది కాస్త ఎన్ సైడ్కి టెండ్ అవుతుంది అనమాట. ద diffusion generated an EMF, electromotive force, and if the 2 layers are connected through the అండ్ ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఆఫ్ కరెంట్ ఫ్లోస్. ఎప్పుడైతే రెండింటికి ఎన్ టైప్కి పీ టైప్కి ఒకటి యాన్ అండ్ క్యాటన్ అనుకోండి పవర్ ప్రొడ్యూస్ చేస్తారో అవి సర్క్యులేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇది మనకి సోలార్ సంబంధించి ఫోటోవోల్టాయిక్ కన్వర్షన్ డివైస్. సో నెక్స్ట్ వచ్చేసి సోలార్ సెల్ అంటే ఏంటి. సో సోలార్ సెల్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటి, అది ఎందుకు యూజ్ చేస్తారు ఏంటో చూసినట్టయితే మనం ఇక్కడ చూద్దాం. వాట్ ఈజ్ సోలార్ సెల్ లేదా ఫోటోవోల్టాయిక్ సెల్. సో అప్లికేషన్స్ ఏంటి చూద్దాం. సో ఇక్కడ సోలార్ సెల్ అంటే ఏంటి అసలు ఫస్ట్, లేదా ఫోటోవోల్టాయిక్ సెల్. సో ఇక్కడ చూడండి, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫోటోవోల్టాయిక్ డివైస్ విచ్ కన్వర్ట్స్ లైట్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రిక్ ఎనర్జీ. అంటే సోలార్ సెల్ అంటే లైట్ ఎనర్జీ నుంచి, అంటే లైట్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రిక్ ఎనర్జీగా కన్వర్ట్ చేసేదాన్ని ఏమంటారంటే సోలార్ సెల్ అంటారు అనమాట. మోటరేట్ సోలార్ సెల్స్ మేక్ యూజ్ ఏ సెమీ కండక్టర్ బేస్డ్ ఆన్ సిలికాన్. దేర్ ఆర్ రిఫర్డ్ యాజ్ ఏ సిలికాన్ సెల్. ఇది సిలికాన్ సెల్గా రిఫర్ చేస్తారు. ఈ సెమీ కండక్టర్ బేస్ చేసుకొని సిలికాన్ చేస్తారన్నమాట. ఇది సోలార్ సెల్ అంటే. సో దాంట్లో అసలు ఎందుకు యూజ్ చేస్తారు ఏంటి చూసుకున్నట్టయితే పిఎన్ జంక్షన్ ఎక్స్ప్లెనేషన్లో ద జనరల్ కాన్ఫిగరేషన్ ఆఫ్ సోలార్ సెల్ అండ్ పిఎన్ జంక్షన్ ఈజ్ obtained by the diffusing n type Ci 0.2 mm thickness, P silicon of 300 mm thickness, metal electrode made of the TZ titanium alloys attach చేయబడి ఉంటుంది అనమాట. బాటమ్ టైప్ ఆఫ్ ది సెల్. The bottom is completely covered with metal electrodes, while the top of the electron is made in the form of fine grid of a narrow metal fingers which permit. ఏదైతే ఇక్కడ ఎన్ టైప్ సి టైప్ 2 బాటమ్ సైడ్ అప్పర్ సైడ్ ఏజెస్ ఉందో అవి ఒకదానికి కనెక్ట్ చేయబడి ఉంటుంది అనమాట. ఫైన్ గ్రిడ్తో నేరో దగ్గర ఫింగ్ చేస్తుంది అనమాట. ద సన్ లైట్ టు గో ద త్రూ అండ్ యాంటీ రిఫ్లెక్షన్ కోటింగ్ 0.1 mm థిక్నెస్ ఈజ్ అప్లైడ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద సెల్. సో ఎక్కడంటే ఇది అనమాట, ఈ డయాగ్రామ్ అనమాట సోలార్ సెల్. సో ఇక్కడ లోడ్ అప్లై చేయబడింది, సన్ లైట్ పడుతుంది, మెటల్ ఎలక్ట్రోడ్స్ 0.2 mm హైట్ 300 మైక్రాన్స్ అనమాట. ఎన్ టైప్ జంక్షన్, ఇక్కడ పీ టైప్ జంక్షన్ మధ్యలో మెటల్ రిఫ్లెక్షన్ ఏర్పడుతుంది. ఇది వచ్చి పాజిటివ్, ఇదేమో వచ్చి నెగిటివ్ అనమాట. ఒకదానికి ఏమో పాజిటివ్ టెర్మినల్, ఇంకో దానికి నెగిటివ్ టెర్మినల్ అనమాట. ఎప్పుడైతే పవర్ వస్తుందో రేడియేషన్ నుంచి అది ఇది అవుతుంది అనమాట. సో ఇక్కడ వెన్ ద లైట్ స్ట్రైక్స్ ఆన్ ద అప్పర్ సర్ఫేస్ సమ్ photons observed near the junction of 2 layers. ఎక్కడైతే 2 layers ఉంటాయో ఆ లేయర్స్ దగ్గర ఇది యాడ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ద జనరేట్ ఆఫ్ ఈఎంఎఫ్ అండ్ ద 2 electrodes కనెక్టెడ్ త్రూ ద ఎక్స్టర్నల్ సర్క్యూట్ని కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఈ కరెంట్ ఫ్లోస్ అనమాట, అందులో కరెంట్ ఫ్లో అవుతుంది. ఇప్పుడు ఫోటోవోల్టాయిక్ జనరేట్ డీసీ, however it can be converted to AC. సో అది డీసీ జనరేటర్ నుంచి ఏసీ కన్వర్ట్ అవుతుంది రిక్వైర్డ్ వోల్టేజ్. సో రిక్వైర్డ్ వోల్టేజ్ కోసం దే ఆర్ సింపుల్
రిలయబుల్ అండ్ దీని మెయింటెనెన్స్ ఈజ్ ఈజీ. సో అది ఏదైతే ఉందో మెయింటెనెన్స్ చాలా ఈజీగా ఉంటుంది, రిలయబుల్గా ఉంటుంది అనమాట. బట్ లాసెస్ ఆర్ మోర్ అండ్ ఓన్లీ స్మాల్ రేడియేషన్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రిక్ ఎనర్జీ. సో ఇక్కడ లాసెస్ అని చాలా ఉంటాయన్నమాట. స్మాల్ అమౌంట్ ఆఫ్ రేడియేషన్ అనేది ఎలక్ట్రిక్ కన్వర్ట్ చేస్తుంది. ద ఎఫిషియన్సీ ఆఫ్ ద సెల్ ఈజ్ అబౌట్ 10 to 12%. సో 100లో 12% మాత్రమే ఈ సెల్కి యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ ఇక్కడ ఇచ్చిన పార్ట్ ఏది ఉందో మనకి ఫోటో వోల్టాయిక్ సెల్ అనమాట. ఈ టాపిక్ సోలార్ సెల్ అనమాట. సో అప్లికేషన్ ఏం చేస్తాం, ఎక్కడ ఇచ్చేస్తాం అంటే ఫస్ట్ వన్ వాటర్ పంపింగ్ ఫర్ స్మాల్ ఇరిగేషన్ అండ్ ఫర్ సప్లయింగ్ ఆఫ్ ద డ్రింకింగ్ వాటర్కి, తర్వాత వచ్చేసి ఇరిగేషన్ వాటికి ఇచ్చేస్తారు అనమాట. నెక్స్ట్ రైల్వే సిగ్నలింగ్ ఎక్విప్మెంట్. సో రైల్వే సిగ్నల్ ఎక్విప్మెంట్కి ఇది ఇచ్చేస్తారు. నెక్స్ట్ బ్యాటరింగ్ ఛార్జెస్ అంటే బ్యాటరీ ఛార్జెస్ యూజ్ చేస్తారు. దాంతోపాటు స్టిర్రింగ్ లైట్స్ యూజ్ చేస్తారు అనమాట. అంటే స్టిర్రింగ్ లైట్స్ అంటే లైటింగ్ చేయడం కోసం ఇచ్చేస్తారు అనమాట. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఫోటోవోల్టాయిక్ సెల్ లేదా ఇక్కడ ఇచ్చిన సోలార్ సెల్ అనమాట. సో చూద్దాం. సో ఇక్కడ మనకి అడ్వాంటేజ్ వచ్చేసి మేజర్ అడ్వాంటేజెస్ 4 ఉన్నాయన్నమాట. ఒకటి దే హ్యావ్ నో మూవింగ్ పార్ట్స్. సో ఇక్కడ ఏవైతే పీ జంక్షన్ ఎన్ జంక్షన్ ఏవైతే ఉన్నాయో మూవింగ్ పార్ట్స్ అన్నవి లేవు అనమాట. అదొక అడ్వాంటేజ్. దే ఆర్ రిక్వైర్ లిటిల్ మెయింటెనెన్స్, ఓన్లీ తక్కువ మెయింటెనెన్స్ మాత్రం సరిపోతుంది. దే ఆర్ రెడీలీ అడాప్టెడ్ ఫర్ వ్యారింగ్ పవర్ రిక్వైర్మెంట్స్. సో పవర్ రిక్వైర్మెంట్ అనేది వ్యారీ అవుతూ ఉంటుంది అనమాట. దే ఆర్ ఈజీ టు ఫ్యాబ్రికేట్, ఇవి తయారు చేయడం చాలా ఈజీగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ డిసడ్వాంటేజ్ చూసుకున్నట్టయితే దే ప్రొడ్యూస్ ఎలక్ట్రికల్ పవర్ ఎట్ వెరీ హై కాస్ట్. ఇక్కడ హై కాస్ట్ ఉంటేనే పవర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ దేర్ అవుట్పుట్ వ్యారీస్ విత్ ద టైమ్ ఆఫ్ ద డే అండ్ వెదర్. సో ఇక్కడ ఏదైతే వెదరు టైం ఏదైతే ఉందో దాన్ని బట్టి వ్యారీ అవుతుంది. అంటే సన్ ఉన్నప్పుడేమో ఎక్కువ ఉంటుంది, సన్ రైజ్ తక్కువ ఉన్నప్పుడేమో తక్కువ అవుతుంది అనమాట. సో ఇది మనకి సోలార్ సెల్ అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ అండ్ అప్లికేషన్స్ అనమాట. సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. అదేంటంటే ఫోటోవోల్టాయిక్ సెల్ పవర్ జనరేషన్ ఎలా అవుతుంది ఏంటి, ఫర్దర్గా దాంట్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయో అవి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.